వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఇక్కడ ఆ టైటిల్ మీరు చూసినట్లయితే, రక్తంతో హోలీ ఆడతారట. ఎక్కడ దొరికారా మీరంతా? అందుకే కదా మీకు 11 సీట్లు ఇచ్చింది అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. నిజంగా ఇలాంటి టైటిల్స్ పెట్టాలన్నా, ఇలాంటి న్యూస్ చెప్పాలన్నా కూడా కొన్నిసార్లు మనకే మనకే అసహ్యం వేస్తూ ఉంటుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటే అసలు కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఏం చేస్తా ఉన్నారనేదే ఒక్కసారి టీడీపీ కార్యకర్తలకే కాదు, జర్నలిస్టులైన మాలాంటి వాళ్ళకి కూడా అనుమానం వస్తూ ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనుపర్తిపాడులో, నెల్లూరు జిల్లాలో ఒక ప్రైవేట్ ఫంక్షన్‌కి హాజరయ్యారు. ఒక పెళ్ళికి ఆయన హాజరవ్వడం జరిగింది. పులివెందుల నుంచి డైరెక్ట్‌గా నెల్లూరు వెళ్లారాయన. అక్కడ వెంకటేశ్వరపురం పరిధిలో ఉంటుందది. సో, అక్కడ వీపీఆర్ కళ్యాణ మండపంలో ఒక పెళ్ళికి ఆయన హాజరు కావడం జరిగింది. పెళ్ళికి ఆయన వచ్చింది యాక్చువల్‌గా. పెళ్ళికి ఆయన వెళ్తా ఉంటే దారంతా కూడా ఆయనకి ఫ్లెక్సీలు పెట్టారు. ఏం ఫ్లెక్సీలు పెడతారని చాలామంది అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పర్యటనలకు వెళ్తా ఉన్నా, ఇటీవల మోషన్ రాజు కుమార్తె పెళ్ళికి వెళ్ళినా, గతంలో ఎవరి పెళ్ళికి వెళ్ళినా, అనంతపురం ఒక పెళ్ళికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ పార్టీ క్యాడర్ గాని, ఆ పార్టీ ఆయన ఫాలో అయ్యే ఫాలోయర్స్ గాని పెడుతున్న ఫ్లెక్సీలేంటంటే, ఎక్కడికి వెళ్ళినా రప్ప రప్ప అనే డైలాగులు గాని, అదేవిధంగా మనం చూస్తే గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు మీ తల నరుకుతామని చెప్పి ఫ్లెక్సీలు పెడతా వచ్చారు. ఈరోజు చూస్తే అది ఇంకొంచెం ముందుకెళ్ళింది. ఈరోజు ఏం పెట్టారంటే అక్కడ నెల్లూరులో ఫ్లెక్సీలు చూస్తే మనం త్వరలోనే హోలీ రాబోతాం. మీరు రక్తంతో హోలీ ఆడాలి. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకొస్తే రక్తంతో హోలీ ఆడి చూపిస్తామని చెప్పి వాళ్ళు ఫ్లెక్సీలు పెడతం జరిగింది. ఇక అంతేకాదు అక్కడ రప్ప అనే డైలాగ్ చాలా చిన్నది దీంతో పోలుస్తే. ఆ డైలాగులతో సహా ఫ్లెక్సీలు పెట్టారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద పడిపోయే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఆ హెలీప్యాడ్ దగ్గరికి దూసుకెళ్లారు. స్థానికంగా ఆయన వస్తున్నారంటేనే పోలీసులు కూడా ఉలిక్కి పడతా ఉన్నాయి. ఏం జరుగుతుందా? ఎప్పుడు ఏం జరుగుతుందా? తమకు ఎక్కడ అక్షింతలు పడతాయా అని. సో, పోలీసులు వాళ్ళని వార్న్ చేశారు. కొంతమంది ఆ హెలీప్యాడ్ మీదకి వెళ్ళిన వాళ్ళ మీద కేసులు కూడా పెట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఇన్సిడెంట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏం మెసేజ్ ఇద్దామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్‌ను చూస్తూ ఊరుకోవడం ద్వారా టీడీపీ ఎలాంటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందనేది నాకు అర్థం కావట్ల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తా ఉంటే ఇలాంటి నెగెటివ్ ఇంపాక్ట్ కలుగుతా ఉంటే మనకు ప్లస్ అవుతుందని కూటమి ప్రభుత్వం అనుకుంటా ఉందేమో గానీ, అదే శృతి మించితే ఏమవుతుంది? అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ కింద క్రియేట్ అవుతా ఉంది. ఈరోజు రక్తంతో హోలీ చేసుకుందామని మాట్లాడుతున్నారు. రక్తంతో హోలీ చేసుకుందామని ఫ్లెక్సీలు పెడుతున్నారంటే వాళ్ళ మానసిక స్థితి ఏ రకంగా ఉంది? ఏ యాంగిల్‌లో ఆలోచించాలి? వాళ్ళ పేరెంట్స్ అసలు ఎలా అలౌ చేస్తా ఉన్నారు? ఎక్కడికక్కడ పోలీసులు కొన్ని కొన్ని చోట్ల చర్యలు తీసుకుంటున్నా సరే, ఇంకా ఈ విపరీత పోకడలు, ఈ విపరీత చర్యలు ఎందుకు కనిపిస్తా ఉన్నాయి? అంటే పక్కనున్న మనుషులను కూడా పక్కనున్న ఫ్యామిలీలని, కుటుంబాలని చాలా మందిని వీళ్ళు ఒక ఇన్‌సెక్యూరిటీలో అంటే ఒక భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడమే కదా! ఇలాంటి ఫ్లెక్సీలు పెడతాం. అసలు ముందుగా జగన్‌మోహన్ రెడ్డి ఇలాంటివి ఎందుకు అలౌ చేస్తా ఉన్నారు? ఎన్నో సార్లు మనం చెప్పుకున్నాం. ఫస్ట్ రెంటపాల పర్యటనలో స్టార్ట్ అయింది ఈ అరాచకం. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్త చనిపోతే ఆ ఫ్యామిలీని పరామర్శించడానికి సత్తెనపల్లి కాన్స్టిట్యుయెన్సీలోని రెంటపాలకు వెళ్ళడం జరిగింది. అక్కడే ఫస్ట్ వీళ్ళు రప్ప అని ఫ్లెక్సీలు పెట్టారు అక్కడంతా. దారి పొడుగున గంగమ్మ జాతరలో నరికినట్టు మీ తలలు నరికేస్తామని చెప్పి టీడీపీ నేతలను ఉద్దేశిస్తూ ఫ్లెక్సీలు పెడతం జరిగింది. కరెక్ట్‌గా ఏదైతే ఫ్లెక్సీలు పెట్టారో అదే చేశారు వాళ్ళక్కడ. రెంటపాల పర్యటనలో జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్‌లోని కారు కింద సింగయ్య అనే ఆ పార్టీ అనుచరుడు పడి ఆయన తల మీద కూడా జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కించే ప్రయత్నం జరిగింది. ఆయన చనిపోయారు అక్కడే. ఆ తర్వాత మనం చూస్తే ఇంకొకతను అక్కడ చూడడానికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఇంకొకతను హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయారు. ఇద్దరు చనిపోయారు ఆ పర్యటనలో. ఆ తర్వాత బంగారుపాలెం వెళ్లారు. మామిడి ధరకు ఏదైతే పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాను నేను. ప్రభుత్వం వైపు నుంచి వాటిని కొనటం లేదు. అన్యాయం అయిపోతున్నారు రైతులని చెప్పేసి. పరామర్శించాల్సిన తీరేనా అది? ఆ విజువల్ మనం చూస్తే ఎంత డిస్టర్బ్‌గా ఉంటాయి. మామిడికాయలు ఏవో పక్క తోటలోంచి కోసుకొచ్చి పోస్తా ఉంటే దాన్ని తొక్కుంటా ఎళ్తా ఉంటారు ఆ వైసీపీ నేతలు. అంటే ఇక్కడ రెంటపాలలో తలకాయలకి, అదేవిధంగా బంగారుపాళ్యంలో మామిడికాయలకి ఆయన తేడా తెలియట్లేదు. అంత అరాచకం జరిగింది. తర్వాత నర్సీపట్నం వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. నర్సీపట్నం వెళ్తే మెడికల్ కాలేజీల అంశం మీద పీపీపీ మోడల్ మీద ధర్నా కోసమని అక్కడ ఆయన హెలికాప్టర్ మీద పడే ప్రయత్నం చేశారు. హెలిప్యాడ్ దగ్గరికి వెళ్లి ఫ్యాన్స్ అంతా అక్కడ ఆ హెలికాప్టర్‌కి సంబంధించి ఆ డోర్ కూడా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. కొంతమందికి మీద కేసులు నమోదైనాయి. జగన్మోహన్ రెడ్డి వీటన్నిటిని ఎండార్స్ చేస్తా, అవును టీడీపీ నేతలు మా వాళ్ళని నరుకుతామంటారు. వాళ్ళు కొంచెం ఆవేశంలో ఉంటారు. దాంట్లో తప్పేంటి అని మాట్లాడారాయన. దాన్ని వీళ్ళు అలుసుగా తీసుకుంటా ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వచ్చింది. మనం అందరం చూసాం ఆ రోజున. సత్యసాయి జిల్లాలో గాని, అనంతపురంలో గాని ఎలా రెచ్చిపోయారు. సోషల్ మీడియా సైకోలు వాటికి ఎలా మద్దతిచ్చే ప్రయత్నం చేశారో మనం చూసాం. చిన్న చిన్న పిల్లలు ఇంటర్ చదివే వాళ్ళు వాళ్ళకసలు కనీసం చాలా మందికి వాళ్ళలో ఓటు హక్కు కూడా లేదు. డిగ్రీ లోపు చదివే వాళ్ళే చాలా మంది అక్కడ రక్తాభిషేకాలు చేసే ప్రయత్నం చేశారు. పొట్టేళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీదే వాటిని నరికేసి వాటి తలలు రప్పారప్ప అనే ఫ్లెక్సీలు పెట్టి, ఆ రక్తంతో వాటికి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకి అభిషేకాలు చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చూపించిన ఆయనకి రక్తదాహం తీరలేదా? 5 ఏళ్ల పాటు ఆయన చేసిన ప్రభుత్వంలో చూసిన రక్తం చూసిన
హత్యలు, చేసిన మానభంగాలు, చేసిన అత్యాచారాలు ఇవన్నీ సరిపోలేదుగా. మనం చూస్తే ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చి పాపం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆవిడని కాలుతో తన్నారు కడుపు మీద. సత్యసాయి జిల్లాలో. అనంతపురంలో అంతే చేశారు రక్తాభిషేకాలు. ఆ ఫ్లెక్సీలు ముద్రించిన వాళ్ళని కూడా పోలీసులు వాటిని సీజ్ చేసే ప్రయత్నం చేశారు ప్రింటింగ్ సెంటర్‌లని. అదేవిధంగా కొంతమంది మీద కేసులు పెట్టి రోడ్డు మీద నడిపించే ప్రయత్నం చేశారు. కొంతమంది మీద పీడీ యాక్ట్ కూడా పెట్టారు. అయినా కూడా ఎక్కడా వీళ్ళు మారరు. వీళ్ళకసలు బుద్దే రాదు. ఎక్కడ సెన్స్ కూడా లేకుండా వీళ్ళు బిహేవ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏ స్థాయిలో ఆ డైలాగులేంటి ఇంకా ఇక్కడితో కాదు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుమలకి వెళ్ళినా, ఇంకొక ఏదైనా దివ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడ కూడా వీళ్ళు రప్ప రప్ప అనే ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఆఫీస్‌కు, తాడేపల్లి ఆఫీస్‌కు, శబరిమలకి కూడా వీళ్ళకి తేడా తెలియట్లేదు. శబరిమల వెళ్తే పాయకరావుపేట నుంచి వైఎస్ఆర్‌సీపీ నేతలు కొందరు పైనేమో నెత్తిన ఇరుముడి ఉంటుంది. చేతిలోనేమో జగన్మోహన్ రెడ్డి పేరుతో 2.0 అప్డేటెడ్ వర్షన్ రప్పా రప్పా అనే ఫ్లెక్సీలుంటాయి. వీళ్ళ అయ్యప్ప స్వామి మాలలు వేసుకోవాల్సింది. మీకు పంబా నుంచి శబరిమల వెళ్ళే దారిలో పవిత్రమైన అయ్యప్ప నామ స్మరణ తప్ప వేరేది ఉండకూడదక్కడ. కానీ వీళ్ళక్కడికి వెళ్ళి ఇరుముడి నెత్తిన పెట్టుకొని కూడా వీళ్ళు ఆ ఫ్లెక్సీలని ప్రదర్శిస్తూ అంటే వీళ్ళకసలు చిత్తుతుందా ఆ మాల వేసుకోవడంలో? వీళ్ళెవరిని అవమానిస్తా ఉన్నారు? ఎక్కడికి వెళ్ళినా ఈ రప్పా రప్పా డైలాగులేంటి? ఈ అరాచకమే కదా జనాన్ని భయపెట్టింది. కామన్ మ్యాన్ ఎప్పుడూ కూడా ఎప్పుడైనా ప్రభుత్వం మీద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. వాళ్ళిచ్చే సంక్షేమ పథకాలు వాడి దారి ఖర్చులకు కూడా సరిపోవు. సో వాళ్ళెప్పుడు కూడా తాతల నుంచి, తండ్రుల నుంచి వస్తున్న ఆశ మీద వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది. వాళ్ళకి ఇది ఉంటుంది. ఆ ధైర్యం ఉంటుంది. వాళ్ళకి ధైర్యం ఇచ్చేది అది. ప్రభుత్వం ఆ పరిపాలన చేసుకుంటా పోతా ఉంటుంది. ఎక్కడో ఎఫెక్ట్ అయ్యేది 1% ప్రభుత్వ పథకాల వల్లో, ప్రభుత్వం వల్లో చెప్పే మాటల వల్లో. వాళ్ళ పని ఎప్పుడు వాళ్ళు చేసుకొని వెళ్తా ఉంటారు. ఎప్పుడైతే ప్రభుత్వం మనల్ని ఇంట్లోకొచ్చి భయపెడుతుందో, మన పక్కింటి వాడిని లాక్కెళ్తుందో, మన ఇంట్లో ఎదురోడిని తన్నే ప్రయత్నం చేస్తుందో, మన ఎదురింటోడిని చంపే ప్రయత్నం చేస్తుందో, అప్పుడు కామన్ మ్యాన్ భయపడతారు. అది సైకలాజికల్ ఇష్యూ. హ్యూమన్ టచ్ ఉంటుంది దాంట్లో. సో అలాగే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో 11 సీట్లకే పరిమితమయ్యారు. ఆయన చేసిన అరాచకాలు ఎన్నో సార్లు మనం చెప్పుకున్నాం. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుని ఆ పార్టీ నేతలు చేసిన అరాచకాలు కూడా. ఇప్పటికీ 7.5 అయిపోయి 2 ఇయర్స్ కావస్తోంది. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనేది ప్రజలు బేరీజు వేసుకుంటారు. కానీ ప్రతిపక్ష నేతగా నీ పనితీరు ఎలా ఉంది? నీ పార్టీ నేతల పనితీరు ఎలా ఉంది? వాళ్ళ కింద పనిచేసే క్యాడర్ పనితీరు ఎలా ఉందనేది కూడా ప్రజలు పూర్తి స్థాయిలో ఒక లెక్కలో ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా ఇలాంటి మెసేజే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతమంది మీద కేసులు పెడితే మళ్ళా వాళ్ళు ఈ రోజున రక్తాభిషేకాలు చేసి మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే రోజు కనీసం పూర్తి స్థాయిలో 2 మంత్స్ కాలేదు. మళ్ళా ఈ రోజున రక్తంతో హోలీ ఆడతారంట వైఎస్ఆర్‌సీపీ వస్తే. ఆడండి. రక్తంతో హోలీ ఆడతారా అంటే మరి పోలీసులు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఎందుకున్నారో కూడా నాకు అర్థం కావట్లా. సో పూర్తి స్థాయిలో ఇలాంటి వాటికి కూటమి ప్రభుత్వమే చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డిని అలా వదిలేద్దాంలే ఏదోలే అనుకుంటున్నారేమో. మొన్న అలాగే వదిలేస్తేనే ఆ రోజున ఆయన జోగి రమేష్ ఇంటికి వెళ్తా పరామర్శ క్రమంలో ఇబ్రహీంపట్నంలో 2 చనిపోయినారు ఆ రోజు బైక్ ర్యాలీలు తీస్తా. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా అరగంటలో వచ్చే పర్యటనని అంబటి రాంబాబు ఇంటికి, జోగి రమేష్ ఇంటికి 6 గంటలు చేశారు. ఎంత కామన్ మ్యాన్ ఇబ్బంది పడ్డారు రోడ్ల మీద, టోల్ ప్లాజాల దగ్గర. ఇదంతా కూటమి ప్రభుత్వానికి కనిపిస్తూనే ఉంది గదా! ఇలా ఎలౌ చేసిన కారణంగా పక్కన ఉన్న వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు కామన్ మ్యాన్ అనేది కూడా ఇంపార్టెంటే. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇలాగ వెళ్తే ఆయన రప్ప రప్ప దగ్గర నుంచి ఈరోజు రక్తాభిషేకాలు అయిపోయినాయి. ఈరోజు ఏకంగా రక్తంతో హోలీలు ఆడతారంట. ఇలాగే వెళ్ళిపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇలాగే ఉంటుంది ఆయన పార్టీ కూడా. ఎక్కడ ఇంచు కూడా ఆయన పార్టీకున్న గ్రాఫ్ పెరిగిన పరిస్థితి మనకు కనిపించదు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 Telugu YouTube channel.